హాయ్ అండి. ఈరోజు మీకు నోటికి రుచిగా సింపుల్గా ఉల్లిపాయ వేసి ఆమ్లెట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి ఇందులో ఒక 5 గుడ్లని కొట్టేసుకోండి. మనం 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 5 గుడ్లు అయితే సరిపోతాయి. ఇలా గుడ్లు కొట్టేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సైజు ఆమ్లెట్ కావాలో దాన్ని బట్టి మిశ్రమం వేసి రౌండ్గా వేసుకోవాలి. ఇలా వేసి ఆమ్లెట్ చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 నిమిషం కాలనివ్వాలి. 1 నిమిషం కాలిన తర్వాత ఆమ్లెట్ని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా 1 నిమిషం కాలనివ్వాలి. ఈ సైడ్ 1 నిమిషం కాలిన తర్వాత ఆమ్లెట్ని ఈ సైడ్ తిప్పుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్గులో ఉల్లిపాయ వేసి ఆమ్లెట్ ఎలా చేసుకోవాలని చూశారు కదా. ఇది అన్నంలో నంచుకొని తినొచ్చు, లేదంటే అలాగైనా తినేయచ్చండి, అంత బాగుంటుంది.